నైపుణ్యానికి పదును పెట్టారు. భిన్నంగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆసక్తికి ఆలోచన తోడైంది. ముగ్గురు స్నేహితులు ఒక్కటై మడత పెట్టడానికి వీలుగా ఉండి విద్యుత్ శక్తితో నడిచే ద్విచక్ర వాహనాన్ని రూపొందించారు. కారులో ఓ చిన్న బైక్ను పెట్టుకుని వెళితే ఎలా ఉంటుంది? వ్యాయామం కోసం సైక్లింగ్ చేశాక అలసిపోతే ఆ సైకిల్ను బైక్గా మార్చేసుకుని ఇంటికి చేరుకునే అవకాశం బాగుంటుంది కదా? ఇలాంటి ఆలోచనతో విశాఖకు చెందిన ముగ్గురు విద్యార్థులు నాజూకుగా ఉండే తేలికపాటి ఈ బైక్ను రూపొందించారు. ఇంజనీరింగ్ చదువుతున్న శ్రీకర్, హర్షవర్ధన్, పంకజ్ కలిసి చిన్న చిన్న చక్రాలతో ఈ బైక్ను ఆవిష్కరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పెరిగే వాహనాలతో పొంచి ఉన్న కాలుష్య ముప్పును తప్పించడం లాంటి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ను తయారు చేశారు. చిన్ని చిన్ని చక్రాలతో స్థలం ఎక్కువగా ఆక్రమించిన ఈ సైకిల్ అవసరమైతే కారు డిక్కీలో కూడా పెట్టుకుని వెళ్లవచ్చు. బ్యాటరీ ఛార్జింగ్తో పనిచేసే విధంగా ఈ పర్యావరణ హిత వాహనాన్ని తయారు చేశారు. దీని రూపకల్పన కోసం ఎంతగానో కసరత్తు చేసిన ఈ బృందం ఇప్పటికే 2 ఈ సైకిళ్లను విక్రయించింది. కొనుగోలుదారుని అవసరం, అభిరుచికి తగ్గట్లుగా వాహనాన్ని తయారు చేయడం తమ ప్రత్యేకతగా నిరూపిస్తున్నారు. ఎందుకు మనం ఒక ఎలక్ట్రిక్ బైక్ అనేది తయారు చేయకూడదు? మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. యాజ్ అ స్టార్టప్ కింద చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది. మేము ఆలోచించి ఒక కాన్సెప్ట్ అనుకున్నాం. కొంతమంది రిఫరెన్స్ తీసుకొని మేము చేసాం అనమాట. అది చేసిన తర్వాత కొంచెం సక్సెస్ అయింది. సక్సెస్ అయిన వెంటనే మేము చాలా కొన్ని ఫెస్టివల్లో పాల్గొన్నాం. కొన్ని రివార్డ్స్ మనకి చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. స్టార్టింగ్ కాబట్టి ఒక ప్రోటోటైప్ కింద తయారు చేసాం. ఈ ప్రోటోటైప్కి ఏంటంటే మాకు ఇంకా మోడిఫికేషన్ చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్లో మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కార్ డిక్కీలో కూడా సరిపోయే టైప్లోని మనం చేసాం అనమాట. మేము ఆల్రెడీ ఒక 2 ఆర్డర్స్ తీసుకున్నప్పటి వరకు ఒక చిన్న పాపకి డిజైన్ చేయమన్నారు. సో అకార్డింగ్ టు ద ఏజ్ ఆఫ్ ది గర్ల్ వీ హ్యావ్ డిజైన్ దట్ అండ్ వీ హ్యావ్ డెలివర్డ్ దట్. మాకు ఇలాగ షార్ట్గా కావాలి, ఫోల్డింగ్ ఈ టైప్లో కావాలి, నెక్స్ట్ ఒక వీల్స్ ఈ కాదు కొంచెం పెద్దవి కావాలి, నెక్స్ట్ మాకు జీపీఆర్ఎస్ సిస్టమ్ కావాలి, థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్ కావాలి, నావిగేషన్ కావాలి, సౌండ్స్ అలాంటి ఇలాంటివన్నీ ఉంటాయి సార్. కొన్ని లిస్టింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ లిస్టింగ్స్ ప్రకారం ఎవరికైతే కావాలో వాళ్ళకి ద్వారా మనం లిస్ట్ చేస్తాం అనమాట. 15,000 16,000లో మాకు నీట్గా డెలివర్ చేయగలం. ఒకవేళ కస్టమర్ కానీ ఏమైనా ఎక్స్ట్రా కానీ కోరుకున్నారంటే ఒక జీపీఆర్ సిస్టమ్ కానీ లిస్టింగ్స్ చెప్పాను కదా, ఆ లిస్టింగ్స్ ప్రకారం మేము కాస్ట్ ఎస్టిమేట్ చేసి వాళ్ళకి ముందుగానే ఒక బ్రౌచర్ అలాగే ఇస్తాం అనమాట. 15,000 ఇచ్చాను, ఒకటేమో 10,000 ఇచ్చాను. 10,000 ఇచ్చింది చిన్న పాప రైడ్ చేస్తుందంటే తను బ్యాగ్లో స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోయే టైప్లోనే రెడీ చేసాం. ఈ బైక్కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నామని, రానున్న రోజుల్లో దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామంటున్నారు ఈ విద్యార్థులు. తమ నూతన ఆవిష్కరణకు పేటెంట్ హక్కుల కోసం అయ్యే ఖర్చు భరించే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. గంటకు సగటున 25 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్ ప్రయాణిస్తుంది. నావిగేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు కార్స్ అన్నిటిలోనూ బేసిక్ అయిపోయింది. అలాగే దీన్ని కూడా పెట్టి ఇంకా బాగా దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. నావిగేషన్ సిస్టమ్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్, యాక్సిడెంట్స్ అవి అవ్వకుండా బ్రేకింగ్ సిస్టమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ రోజుల్లో. హైడ్రాలిక్ బ్రేక్స్ ఇలాంటివి వచ్చాయి, అలాంటివి పెట్టి ఇంకా బాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది తొక్కటం కూడా చాలా ఫన్ ఉంటుంది. అన్ని సైకిల్స్లా కాకుండా ఈ థైస్కి కూడా మంచి ఎక్సర్సైజ్ అన్నది పడుతుంటుంది. ప్రజెంట్ దీనికి 8 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఫర్దర్లో 10 ఇంచెస్ వీల్ పెడతాం. ఫోల్డబుల్ సైకిల్స్ ప్రజెంట్ ఇండియాలోనైతే చాలామంది విన్నారు కానీ చూడలేదు. సో ఇది అందరికీ తక్కువ కాస్ట్లో అందుబాటుకి తెస్తే సో మాది హైలైట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇది ఒక 2 అవర్స్ ఛార్జ్ చేస్తే 30 km వరకు రన్ అవుతుంది సార్. ఇది ఒక పిఎండిసి మోటార్ అని ఒక యూజ్ చేసుకున్నాం. దీంట్లో వాడినవన్నీ సరే సాదా మెటీరియల్ సార్. అన్నీ కూడా మన డైలీ లైఫ్ దొరికినవే. ఒక మోటార్, ఒక పల్సర్ బ్యాటరీస్, సో ఇలాంటి సామాన్య మనకు అన్ని ఈజీగా అందుబాటులో ఉన్న వెహికల్ మన వస్తువులే వాడుకున్నాం అనమాట. 150 kg వరకు ఇది మోస్తుంది. మోటార్ కింద యాక్సలరేషన్ కూడా మనకి నీట్గా 25 km వరకు ఇస్తుంది. ఒక 110 kg పర్సన్ లోడ్ డ్రైవ్ చేస్తున్నాడంటే ఒక 22 km ఇచ్చేవచ్చు. పేటెంట్ అప్లై చేయడానికి మినిమం కాస్ట్ 1 lakh పడుతుంది. సో 1 lakh మాకు స్పాన్సర్ ఎవరైనా చేసినా లేకపోతే కాలేజ్ నుంచి హెల్ప్ వచ్చినా సరే విల్ డెఫినెట్లీ గో ఫర్ ద పేటెంట్ అండ్ విల్ డెఫినెట్లీ లాంచ్ ద వెహికల్ ఇన్ ద మార్కెట్. సృజనకు పదును పెట్టి ఎంతో వైవిధ్యంగా రూపొందించిన ఈ సైకిల్ నమూనా విజయం ఇచ్చిన స్ఫూర్తితో లక్ష్యాన్ని చేరుకుంటామని ఈ యువ బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.